కాంగ్రెస్ సర్కారు ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహంపై భగ్గుమంటోంది బీఆర్ఎస్. ఉద్యమ తల్లే తమ తల్లి అని హస్తం గుర్తు తల్లిని ఆమోదించబోము అంటోంది. భస్మాసుర హస్తం చూపిస్తోన్న తెలంగాణ విగ్రహం వద్దే వద్దు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపింది. తెలంగాణ భవన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు, పంచామృతాభిషేకాలు ఇవన్నీ కూడా చేశారు బీఆర్ఎస్ నేతలు. అదే ఇవాల్టి సెకండ్ హాట్ టాపిక్. సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను తిరస్కరిస్తున్నామంటున్నారు ఎమ్మెల్సీ కవిత. బతుకమ్మ అంటే తెలంగాణకు ప్రత్యేక పండుగ, అలాంటి బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి దూరం చేయడం దారుణం అంటున్నారు. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం ఈ కమెంట్లు చేశారు కవిత. మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి, మక్క కంకులు ఉన్నాయి, ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీక అని చెప్తున్నారు. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, జొన్నలు మక్కలు తమిళనాడులో వండవా, కర్ణాటకలో వండవా, మహారాష్ట్రలో వండవా, ఉత్తరప్రదేశ్లో వండవా? మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో? మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో, మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో, అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం. రైట్. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనకు దిగింది. తెలంగాణ తల్లి ముద్దు, కాంగ్రెస్ తల్లి వద్దు అంటూ నినదించింది. ప్రభుత్వం ఇప్పటికైనా పాత తెలంగాణ తల్లినే కొనసాగించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చాక భస్మాసుర హస్తం చూపిస్తోన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగిస్తాము అంటున్నారు. ఉద్యమకారులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం సరికాదు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. పోచంపల్లి కానీ సిరిసిల్ల కానీ ఇలాంటి మన నేతన్నల యొక్క మరి నేసినటువంటి చీరలు కూడా మనం రూపకల్పన చేసి ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహానికి కట్టించినటువంటి సందర్భంలో అవన్నీ కూడా తీసేసి మామూలు స్త్రీలాగా మరి ఈ రోజు రూపకల్పన చేసి కేవలం సోనియా గాంధీ లాగా ప్రజల మనసు దోచుకునే పరిస్థితులు లేరు. కాబట్టి సోనియా గాంధీ గారి మనసు రాహుల్ గాంధీ గారి విగ్రహం పెట్టుకొని ఇటు సోనియా గాంధీ గారి దినం రోజు వారి యొక్క పుట్టినరోజు రోజు విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఇవాళ మా తల్లి తెలంగాణ తల్లి కాదు, మా తల్లి సోనియా తల్లి అనే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. నువ్వే సోనియా గాంధీకి దయ్యం అంటే నువ్వే ఈరోజు దేవత అంటున్నావు. కాబట్టి మేము ఈరోజు తెలంగాణ తల్లి పాత తెలంగాణ తల్లినే ప్రతి గ్రామాలలో పెట్టాలి, ప్రతి గ్రామంలో కూడా పాత రూపాన్ని ఉంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము తప్పనిసరిగా దీనిపై పోరాటం చేస్తాం. ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే వెంటనే తొలగించేది అదే విగ్రహం అక్కడి నుంచే గాంధీ భవన్ కు దాన్ని ప్యాకింగ్ చేసి పంపుతాం. నువ్వు ఏర్పాటు చేసినంత మాత్రాన తెలంగాణ తల్లి రూపం మొత్తం తెలంగాణ 4 కోట్ల జనాభాలో తెలంగాణ తల్లి రూపం అలా మనుషులలో ముద్రించబడ్డది. ఆ ముద్రించబడ్డ తెలంగాణ తల్లిని ఎవరు కూడా మార్చే శక్తి నీకు కాదు, నీ జేజమ్మకు కూడా లేదని తెలియజేస్తూ